హలో, నేను మమత దగ్గరకు వచ్చా, మమ్మూ డిజైనర్స్ దగ్గరికి. మామూలుగా వీడియో తీసుకోవాలని, షార్ట్ తీసుకోవాలనే కాన్సెప్ట్ లేదు. కొన్ని డ్రెస్సెస్ డిజైన్ చేసిందండి. అవి ఎంత బాగున్నాయంటే ఈ వీడియో కేవలం మీకు డిజైన్స్ చూపించడం కోసమే, మీకు మంచి మంచి ఐడియాస్ ఇవ్వడం కోసమే. ఇన్ కేస్ మీకు ఏమైనా సేమ్ కుట్టించుకోవాలి అంటే ఎలాగో మమత ఉంది, లేదా మీరు ఏమైనా ప్యాటర్న్స్ పెట్టించుకోవాలన్నా కూడా డిజైన్స్ చూపిస్తాను. ఏ టైలర్ ఇలా ఒప్పుకోదు యాక్చువల్లీ వీడియో తీసి ఇలా ప్యాటర్న్స్ మై లీక్ చేస్తే ఎలా అంటారు, కానీ మమత అలా కాదు, అందరికీ హెల్ప్ అవుతుంది కదా తీసుకోండి అనేది. సో డిజైన్స్ చూపిస్తాను. ఇవన్నీ ఎవరు కుట్టించుకున్నారు మమత చెప్పు. పూజ, తిరుపతి నుంచి. పూజ, హాయ్ పూజ. నేను మిమ్మల్ని చూడలేదు కానీ వాజీ దగ్గరికి వెళ్ళిన, మమత దగ్గరికి వచ్చిన, రమణ దగ్గరికి వెళ్ళిన, ఎక్కడ చూసినా పూజ 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 అని చెప్తూ ఉంటారు. అంటే నేను ఏదైనా షార్ట్లో వేసుకున్న డ్రెస్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి అనే కాన్సెప్ట్ అంట కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీత కూడా చెప్పింది పూజ చాలా డ్రెస్సెస్ తీసుకుంటారు అండ్ మంచిగా డిజైన్ చేసుకుంటారు అని. కలుద్దాం, మనం ఖచ్చితంగా కలుద్దాం. మీరు ఎక్కడ ఉంటారో అసలు కామెంట్ బాక్స్లో రండి, మాట్లాడుకుందాం. అండ్ శ్రీత దగ్గర తీసుకున్న డ్రెస్ మెటీరియల్ని టాప్ బాటమ్ని కలిపి మమత ఇలా డిజైన్ చేసింది. ఎట్లా మమత దీని కాన్సెప్ట్? ఇది యాక్చువల్గా టాప్ ఫ్యాబ్రిక్, ఇది దుపట్టా ఫ్యాబ్రిక్. ఓకే, నేను దీన్ని టాప్ చేసేసాను. ఇది బాటమ్ చేసేసి నార్మల్ డై చేపించేసి ప్యూర్ కాటన్ని బాటంలో మిగిలిన ఫ్యాబ్రిక్ని లేస్లా వేసి డిజైన్ చేస్తాను. ఇది మమత ఫ్యాబ్రిక్ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ కొని దానికి డై చేపించింది సేమ్ కలర్. ఇందులో బాటంలో మిగిలిన క్లాత్ని ఇలా దీనికి బార్డర్ లాగా ఇచ్చిందనమాట. టాప్ బాటమ్ దుపట్టా సెట్ అయిపోయింది. ఇప్పుడు 3 పీస్ సెట్ అయిపోయింది. 2 పీస్ సెట్ని 3 పీస్ సెట్ చేసాము. అండ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత బాగుంటుందో. ఇది ఒక డిజైన్ చూడండి ఇక్కడ. సో ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ ఇది మాధవి గారి దగ్గర తీసుకున్నారు, మన ఎంఏజీలో ఉండే మాధవి గారు. చాలా ఉంటాయి కాటన్ డ్రెస్సెస్, కోటా, షిఫాన్, జార్జెట్. ఇదిగోండి మామూలుగా కోటాకి ఇట్లనే వచ్చింది, దీనికి డిజైన్ వచ్చింది. రెగ్యులర్గా ఇలా కుట్టేశారనమాట. లేసు మీరు వేసారా? లేస్ మమత యాడ్ చేసిందంట, దీనికి లేస్ లేదంట, మమత యాడ్ చేసి స్టిచ్ చేసింది. దీనికి బాటమ్ రెగ్యులర్ బాటమేనా? రెగ్యులర్ బాటమ్, నార్మల్ స్ట్రైట్ ప్యాంట్. స్ట్రైట్ ప్యాంట్. ఇది శ్రీత దగ్గర తీసుకున్న డ్రెస్, టరినీ కలెక్షన్స్. మామూలుగానే ఇది డిజైనర్ పీస్. దీన్ని ఫ్రాక్ లాగా, దీనికి బాటమ్ కూడా అవసరం లేదు, ఒకటే సింగిల్ పీస్ వేసేసుకోవచ్చు ఫ్రాక్ లాగా. కింద లేస్ అది అటాచ్ చేసి మామూలుగా టాప్ని ఇలా కుడితే ఇది ఎంత వచ్చింది, లెంత్ ఎంత ఇచ్చింది అంటే క్లాత్ తనకి 44 లెంత్ కావాలి, తనకు 40 to 44 లెంత్. శ్రీత దగ్గర క్లాత్స్ పెద్దగా ఉంటాయి కాబట్టి ఇలా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అండి. వెనకాల ఇలా నాకు ఒక ఫ్రాక్ కుట్టినావు కదా మమత, బ్లాక్ కలర్ది సేమ్. ఇది కాట్ సెట్. ఇది ఎవరి దగ్గర తీసుకుంది? శ్రీతానేనా? శ్రీత దగ్గర. శ్రీతానే. ఇది కూడా శ్రీత డ్రెస్సే. ఇది లేస్ మమత యాడ్ చేసింది, పీచ్ కలర్ లేస్. ఇక్కడ ఒక లేస్, ఇక్కడ ఒక లేస్, స్కాలాఫ్ ఇలా ఇచ్చింది హ్యాండ్స్కి. కాకపోతే మమత దగ్గర ఏంటి అంటే కొంచెం టైం ఇవ్వాలండి, తను ఆలోచించుకోవడానికి. టైలర్స్ ఇక్కడ వర్క్ జరుగుతుంది చూడండి, ఇక్కడ మగ్గం వర్క్ జరుగుతుంది. ఇది కూడా పూజాదే సేమ్. నేను ఎక్కడ తీసుకున్నాను? యుక్తా కలెక్షన్స్లో తీసుకున్న డ్రెస్. దారా యుక్తా కలెక్షన్లో తీసుకున్న డ్రెస్ నేను చేయించుకున్న డిజైనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ చేయించుకుంటుంది. నాది కూడా చేసింది మమతానే. అండ్ ఇది బ్లౌజ్, ఇది బ్లౌజేనా మమత? అది బ్లౌజ్, బూటీస్ మగ్గం వర్క్ బ్లౌజ్ అవుతుంది. ఇక్కడేమో మాస్టర్ కట్ చేస్తున్నాడు అండ్ ఇక్కడ వీళ్ళు స్టిచ్ చేస్తున్నారు. స్టిచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఐరనింగ్ నడుస్తుంది. నా డ్రెస్లు నా బ్లౌజ్లు అన్నీ కుట్టేది. థ్యాంక్ యూ, శుక్రియా. అండ్ ఫాల్స్ వేసేది వీళ్ళు, ఆంటీ హెమ్మింగ్ చేస్తారు. సో ఎవరి వర్క్ వాళ్ళది ఎలా నడుస్తూ ఉంటుందన్నమాట. ఆన్ టైం ఇచ్చేస్తుంది మమత. ఇస్తాను అంటే ఆన్ టైం పర్ఫెక్ట్గా ఇస్తుంది. సో ఇదొక డిజైన్ అనమాట. దీనికి బాటమ్ ఎలా వచ్చింది మమత? దానికి బాటమ్ స్ట్రైట్. ఎందుకంత లోగా మాట్లాడుతున్నావు? బాటమ్ ఇలాగే శ్రీత దగ్గర ఇలాగే వస్తుంది. సో స్ట్రైట్ బాటమ్. దీనికి దుపట్టా మంచి ప్యూర్ ఖాదీ కాటన్. అండ్ నెక్స్ట్ నేను కుట్టించుకున్న డిజైన్ ఇది ఎస్ఎస్ హ్యాండ్లూమ్స్లో తీసుకున్న పోచంపల్లి మర్సడైజ్ కాటన్. ఇది 350 రూపీస్ మీటరు. ఫ్రాక్ అనమాట, రెగ్యులర్ ఫ్రాక్. 1 పీస్ లాగా వేసేసుకోవచ్చు. హ్యాండ్స్ నేను పెట్టించుకున్న హ్యాండ్స్ సేమ్. నెక్స్ట్ నార్మల్. ఇది కూడా చూపిస్తా. నార్మల్గా
నార్మల్ అయినా కూడా మడత పెట్టుకో మమత, ఏం కాదు. మా వాళ్ళకి నీ డిజైన్స్ చూపించాలి. ఇది కూడా నేను మొన్న కుట్టించుకున్న డిజైనే. సింపుల్గా ప్లెయిన్ ఉన్న టాప్స్కి ఈ డిజైన్ వెళ్ళండి. ఇక్కడ ఇవేం బటన్ అంటారు? పోట్లీ బటన్స్, పైపింగ్, స్కాలాప్. నాకు ఇది ఇయ్యలే, ఇది ఎక్స్ట్రా ఇచ్చింది పూజాకి మమత. నేను టైం ఇవ్వను పాపం తనకి. సో ఇది అయితే ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో చెప్తా రండి. ఇక్కడికి బనారస్ వెళ్ళినప్పుడు నాకు యశుకి శారీస్ తీసుకున్నాం. ఇది యశు సెలెక్ట్ చేసుకుంది, కాకపోతే నేను ఒకటేసారి వేసుకుంటాను కాబట్టి నాకు ఇందులో బ్లౌజ్ వద్దు, బ్లౌజ్ నువ్వు కుట్టించేసుకో, 4-5 సార్లు వేసుకుంటావు అనింది. సో దీనికి నువ్వు డిజైనర్ బ్లౌజ్ కుట్టాలి నాకు. ఇందులో సేమ్ బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ ఇది యాష్ కలర్ బ్లౌజ్ వచ్చింది. వేరే దాన్ని కూడా దీని మీద వర్క్ ఏమైనా చేయొచ్చా మమత? వర్క్ అంటే ప్రింటెడ్ది తీసుకుందాం, లేకపోతే ఏదైనా ఫ్యాబ్రిక్, సేమ్ ఫ్యాబ్రిక్లో దీని మీద పెయింటింగ్ అన్నా లేకపోతే చిన్న థ్రెడ్ వర్క్ అన్న ఏమన్నా వస్తుందా? వస్తుంది. అదేమన్నా ఏపీ మమత? ఓకే, వేరే దాన్ని కూడా వేసుకోవచ్చు. ఇది ఒక శారీ అండి. అండ్ నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఉన్న వాటిలో 2 కలర్స్ మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఎవరికి ఏది నచ్చితే అలా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, ఇద్దరం కట్టుకోవచ్చు అనే టైప్లో. దీనికి ఏం లేదు, ప్లెయిన్ శారీకి ఇలా వస్తుందన్నమాట. మష్రూ సిల్క్ అంటారు కదా ఆ టైప్లో. దీనికి బ్లౌజ్ ప్లెయిన్. మమత దీన్ని ఏదైనా డిజైన్ చేయాలి, అందుకని తీసుకొచ్చాము. అండ్ ఈ 2 శారీస్ తీసుకున్నాం. ఇవి జేసీ మాకు కొనిపించాడు. 5,000 2 శారీస్, 2 కలర్స్, నాకు ఒకటి యశుకి ఒకటి. ఏది ఎవరు కట్టుకున్నాము అన్నది డిసైడ్ అవ్వలే. యశు అనింది నాకు విత్ బ్లౌజ్ కుట్టించొద్దు, నేను ఒకటేసారి వేసుకుంటాను, ప్లెయిన్ కుట్టిస్తే నేను వేరే వాటికి కూడా పేరప్ చేసుకుంటాను, ప్లెయిన్ బ్లౌజెస్ తీసుకుందాం పప్పు అనింది. సో అందుకే మమత దగ్గరకు వచ్చా. ఇన్ కేస్ మీకు ఏమైనా ఫ్యాబ్రిక్స్ కావాలి అన్నా కూడా మమతకి ఇచ్చేస్తే తీసుకొచ్చేసి డిజైన్ చేస్తుంది అనమాట. 2 శారీస్ ఏది బాగుంటుందో నువ్వే చెప్పాలి ఇంకా. అండ్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం వల్ల ఈ డ్రెస్తో నేను ఈ డ్రెస్ ఇలా ఉంటుందేమో అని సెలెక్ట్ చేసుకున్నాను ఆన్లైన్లో. కానీ ఏంటంటే ఇది దుపట్టా వచ్చింది మమత, ఇది ప్యాంట్ వచ్చింది. టాప్ ఎలా వచ్చింది అంటే ఇలా ఫుల్ వచ్చేసింది అనమాట. ఇలా ఫుల్ వేసుకుంటే అంత బాగుండదు. దీన్ని ఏదో ఒకటి చేయాలి. దీన్ని దుపట్టా వేసుకోవడమా లేకపోతే ఏంది అన్నది నేను డిజైన్ చేస్తాను. దాని తర్వాత మనం డిజైన్ చేసి వేసుకున్నప్పుడు ఎలాగో మీరు షార్ట్లో చూస్తారు కదా. మీరు మమత ఏం మాట్లాడదు, అయ్యో నోట్లో వేలు పెడితే కొరకలేనట్టుంది, ఆ పిల్ల ఏం కుడుతుంది అనుకోకండి, బాగా మాట్లాడుతుంది. కాకపోతే ఇప్పుడు వీడియోలో అంత క్వాయట్ ఉందన్నమాట. కానీ వర్క్ మటుకి కేక చేస్తుంది పిల్ల. తనే కట్ చేస్తుంది ఏమన్నా కావాలి అంటే. అండ్ ఇదొకటి బనారస్లోనే తీసుకున్నాను, మొన్న వెళ్ళాను కదా శకుంతలం ఫ్యాబ్రిక్స్లో టాప్. ఇది నాకు ఇక్కడ ఐనెక్ పెడితే బాగుంటుంది కదా అంతా. దీనికి బాటమ్ ఇది. దుపట్టా సేమ్ అట్లనే వచ్చింది. పాపం అన్నీ ఓపెన్ చేసేస్తున్నా, బట్ మీకు కూడా వీడియోలో చూపిద్దాము. ఇప్పుడు ఇలా ఉన్నవి కుట్టిన తర్వాత ఎలా ఉంటాయో మీరు చూస్తారని. ఇది యశు కోసం తీసుకున్నా, సేమ్ డ్రెస్సెస్. సో ఇది యశు కోసం తీసుకున్న మమత. అయితే యశుకి ఎప్పుడు ప్యాంట్స్ స్టిచ్ చేయించుకోదు, లెగిన్స్ అన్న జీన్స్ అన్న వేసుకుంటుంది. సో దీన్ని ఏదో ఒకటి మళ్ళీ చేస్తాం మేము. ఇదొకటి యశు డ్రెస్, సేమ్ నా దగ్గర ఉంది కదా సేమ్ డ్రెస్, అడిగి మరీ తీసుకుంది అక్కడ. బాగుంటుంది ఇది. యశుకి క్లోజ్ నెక్ నచ్చదు, తనకి సూట్ కాదు అని చెప్పేసి దీన్ని నార్మల్ నెక్ ఇవ్వాలి. మన మమత ఎలా చేస్తుందో చూద్దాం. చాలా బాగుంది కదా. అండ్ ఇదొకటి రెగ్యులర్ డ్రెస్సేలే. అండ్ ఇది నేను తీసుకున్న డ్రెస్. ఇది రెగ్యులర్గా మరి ఎలా కుడుతుందో ఏమో మమత చూడాలి. ఇవన్నీ తెచ్చాము. మామూలుగా మేము జస్ట్ వచ్చి కలిసి ఇద్దాం అనుకున్నాం, కానీ తన వర్క్ అంతా చూసిన తర్వాత ఒకసారి మీకు కూడా ఇంట్రడ్యూస్ చేద్దాము అని చెప్పేసి ఒకసారి ఇక్కడికి రండి. మీరు ఇక్కడికి వస్తే మీరేమైనా ఫ్యాబ్రిక్స్ ఇచ్చి డిజైన్ చేయమంటే లేస్లన్నీ ఇక్కడ రెడీగా ఉంటాయి. అండ్ ఇలా మనకి పర్ల్ వర్క్ చేయమన్నా ఏదైనా సరే సింపుల్గా డిజైన్ చేస్తుంది. తన చాయిస్కి తనని వదిలేస్తే కనుక చాలా బాగా కుట్టిస్తుంది. ఫిట్టింగ్ మనకన్నా తనే కాంప్రమైజ్ అవ్వదు ఫస్ట్ థింగ్. ఇవన్నీ తను చేసిన వర్క్. ఇదేంటి మమత? ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ టాప్. లోపల ఏమొస్తుంది? లోపల ఏం రాదు, ఇక్కడ జస్ట్ బటన్స్ వస్తాయి. బటన్స్ వస్తాయి. ఇది కూడా అంతే, ఫ్రాక్ లాగా. అండ్ ఇవి అయితే ఎప్పుడు ఈ డిజైన్స్ అయితే ఎప్పుడు ఉంటాయి. యూఎస్లో యూకేలో ఉండే వాళ్ళు ఎక్కువగా కుట్టించుకుంటారనమాట ఈ డిజైన్స్. బ్లౌజ్
నేను ఇంత ఫ్యాన్సీగా వేసుకోను కాబట్టి నేను మీకు చూపించాను, బట్ ఫ్యాన్సీ వాళ్ళకు కూడా బాగుంటాయి మగ్గం వర్క్. ఇదన్నమాట వీడియో, మీకు ఐడియాస్ ఇవ్వడం కోసమే వీడియో. ఇది మమత, ఇది ఎన్ని మీటర్స్ పడుతుంది మమత? 3.5 మీటర్స్ పట్టింది దానికి. 3.5 ప్యూర్ కాటన్ నా దగ్గరే ఉంది. ఇది డై చేపించి చేసింది. ఓ లేస్ కూడా డై చేపించింది. బాగుంది. అలా మమత డిజైన్ చేస్తూ ఉంటుందన్నమాట. మీకు ఐడియా కోసం ఈ చిన్న వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. కూడా ఫ్యాబ్రికే టైప్ ఆఫ్. ఇది డై చేపించాను, ప్యూర్ ఆర్గన్జా. దీనికి లైనింగ్ కోసం నేను డై చేపించాను. సాటిన్ ఇది కూడా డై చేస్తారా? అది డై చేస్తారు. డైబుల్ సాటిన్ వేరే ఉంటుంది. ఇది ఫ్రంట్ పీస్ కోసం తీసుకున్నాను. ఓకే. ఇది బ్యాక్, ఇది బ్యాక్ కోసం మళ్ళీ డై దుపట్టా చేపించాను. వస్తుంది. ఇది దుపట్టా, రెడ్ కాంబినేషన్. ఇది బ్యాక్ మొత్తం బాగుంది చాలా. సో ఇలా మీరు తన దగ్గర కూడా ఫ్యాబ్రిక్స్ ఉంటాయండి, మీరు వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఏదైనా డై చేయించమన్నా కూడా ఇలా చేస్తుంది అనమాట. మళ్ళీ కలుద్దాం. అవన్నీ కుట్టిన తర్వాత వేసుకుంటే ఎలాగో చూస్తారు కదా, అప్పుడు కలుద్దాం. బాయ్.